పల్నాడు జిల్లా నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో మీడియాతో నిర్వహించిన సమావేశంలో జిల్లా విద్యాశాఖాధికారి రామారావు మాట్లాడారు. మార్చి 16 నుండి ప్రారంభమయ్యే ఎస్ఎస్సి పరీక్షల నేపథ్యంలో జిల్లాలో మొత్తం 128 పరీక్షా కేంద్రాలలో 26,515 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నట్లు తెలిపారు. విద్యార్థులు పరీక్షలు జరిగే రోజు ఉదయం 8 గంటలకల్లా పరీక్షా కేంద్రం వద్దకు చేరుకోవాలని సూచించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో ప్రథమ చికిత్సా కేంద్రం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే విద్యార్థులు సెల్ఫోన్లు లేదా ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించినట్లు జిల్లా విద్యాశాఖాధికారి రామారావు తెలిపారు. ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తారీఖు వరకు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి పల్నాడు జిల్లాలో 26,515 మంది విద్యార్థులు ఇప్పుడు పరీక్షకు హాజరు కాబోతున్నారు. 128 సెంటర్స్ని మనము ఎగ్జామినేషన్ సెంటర్స్గా ఐడెంటిఫై చేసి అక్కడ ఎగ్జామినేషన్స్ జరపబోతున్నాం. దానికి సంబంధించి అన్ని రకాల ముందస్తు ఏర్పాట్లు చేసి ఉన్నాం. సో ఈ 128 సెంటర్స్ సంబంధించి 128 మంది చీఫ్ సూపరింటెండెంట్ని, 128 మంది డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ని, అట్లాగే ఇన్విజిలేటర్స్ని, రూట్ ఆఫీసర్స్ని, స్క్వాడ్ ఆఫీసర్స్ని అపాయింట్ చేయడం జరిగింది. సో అట్లాగే గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో లైన్ డిపార్ట్మెంట్ అందరితో కూడా కోఆర్డినేషన్ మీటింగు కండక్ట్ చేయడం జరిగింది. సో దీనిలో పోలీస్ అఫీషియల్స్కి సంబంధించి 128 సెంటర్స్లో కూడా మనకి ప్రతి సెంటర్లో పోలీస్ పర్సనల్ డిప్లాయ్ చేయడం జరిగింది. 128 సెంటర్స్లో కూడా సెంటర్కి 500 మీటర్ల దూరం వరకు 144 సెక్షను, అట్లాగే ఆ సెంటరు ఉన్న పరిసర ప్రాంతాల్లో, ఆ పట్టణంలో కానీ ఆ గ్రామంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో జిరాక్స్ సెంటర్స్ అన్నిటినీ కూడా ఉదయం 8 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కూడా మూసి ఉంచవలసిందిగా గౌరవ కలెక్టర్ ద్వారా అందరూ తహసీల్దార్లకి మనకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళటం జరిగింది. ఉదయం 8 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా కరెంటు ఇంటరప్షన్ లేకుండా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరిగింది. అట్లాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళను కూడా చాలా సెంటర్లు గ్రామాల్లో కూడా ఉన్నాయి. సో ఆ గ్రామాలకి వెళ్ళే బస్సుల్ని రీషెడ్యూల్ చేసుకోవాల్సిందిగా కోరటం జరిగింది. అట్లాగే పిల్లలు హాల్ టికెట్ చూపిస్తే ఫ్రీగా ఎగ్జామినేషన్ సెంటర్కి రావచ్చు, మనము టికెట్ తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ వారి ఆధ్వర్యంలో ప్రతి ఒక్క సెంటర్లో కూడా ఒక మెడికల్ క్యాంప్, అంటే మెడికల్ ఇది ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ ఏఎన్ఎంలతో, ఆ గ్రామంలో ఉన్న ఏఎంలతో అవసరమైన మెడిసిన్స్ని రెడీగా పెట్టుకొని, ఫస్ట్ ఎయిడ్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా పెట్టుకొని ఉండమంటం జరిగింది. అట్లాగే ప్రతి ఒక్క సెంటర్లో కూడా నో సెల్ ఫోన్ జోన్ అనేది కూడా మనము ఏర్పాటు చేశాం. మా స్టాఫ్ కానీ ఎవ్వరూ కూడా, అంటే మా చీఫ్ సూపరింటెండెంట్లు కానీ, డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కానీ, ఇన్విజిలేటర్స్ కానీ, ఈవెన్ మేము అక్కడ డిప్లాయ్ చేసిన మెడికల్ స్టాఫ్ కానీ ఎవ్వరూ కూడా సెల్ ఫోన్ అనేది సెంటర్లోకి వెళ్ళటానికే లేదు. నో సెల్ ఫోన్ జోన్ అనేది స్ట్రిక్ట్గా గత 4 సంవత్సరాల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నాం.